ప్రభు నమ్ముకున్నాను. మా పెద్దన్న గారికి ఇంచుమించు 74-75 సంవత్సరాలు ఉంటాయి, ఇప్పటికి ఉన్నారు. నేను ప్రభు నమ్ముకున్న రోజుల్లో నన్ను ఇంట్లోకి రానివ్వలేదు. మాదిగోలు దేవుడు మొక్కుతున్నాడు, ఇంట్లోకి రానివ్వదు అనేవాళ్ళు మా వదిన గారిని. నేను అన్నాను, ఒక రోజు నువ్వు కూడా మా దగ్గరికి వస్తావులే అని నేను బయటే నిలబడేవాడిని. అయినా మా వదిన గారు మమ్మల్ని ప్రేమించి ఆయన అలాగే అంటే నువ్వు రాలో పెట్టాను. నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇద్దరు తినేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసేవాడిని. ఆయన ఏమో అయ్యప్ప మాలేశ్వర గురుస్వామిగా మొదలుపెట్టాడు. గురుస్వామిగా చలామణి అవుతున్నాడు మా అన్నయ్య గారు. కానీ నన్ను దేవుడు రక్షించుకున్న తర్వాత నా 5 అన్నదమ్ములు, వదినల పిల్లలు, కొడుకులు, మనమళ్ళు, మనమరాళ్ళు అందరూ కూడా రక్షణ పడ్డారు. ఎందుకు నాకు చెప్పానంటే, మన బంధువులు కానీ, మన చుట్టాలు కానీ, మన అన్న కానీ, తమ్ముడే కానీ, చెల్లె కానీ నశించిపోకూడదు. మీరు నమ్మండి, నమ్మకపోండి, దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్నాను. కన్నీరు కాల్చి ప్రార్థిస్తే నా కన్నీళ్లు నా మోకాల కాడికి వచ్చేది. నేను ఒక రోజు ప్రార్థన చేసి మా భార్య అడుగుతుంది, ఎందుకు ఏడుస్తున్నావు లోపల నుండి? నేను ఏడవట్లేదు, నాకు దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాను. మనమందరం ఇప్పుడున్న వారందరూ కూడా మొరపెడితే మన బంధువులు, మన రక్త సంబంధులు, మా అన్నలు, తమ్ముడు, అందరూ కూడా రక్షించబడతారు. ఇప్పుడు నేను సేవ చేస్తున్న నా సంఘంలో నా అన్నదమ్ములు, మా వదినలు, మా మనమళ్ళు, మా మనమరాళ్ళు, మా అన్న కొడుకులు, వీళ్ళే మా సంఘంలో 90 మంది ఉంటారు. మా చిన్నపిల్లలందరూ ఉంటుంటారు. ఎవరు రాదు సంఘానికి, ఎవరు రాదు, వేరే వాళ్ళు ఎవరు రాదు. ఒక ఇద్దరు ముగ్గురు వస్తారంటే. ప్రైజ్లా ఇంతే ఉంటుంది, ఇంత నా సంఘం ఎండిపోతా ఉంటుంది. ప్రైజ్లా గొప్ప దేవుడు, సర్వ శక్తిమంతుడైన దేవుడు. ఒక సంఘము విడబడకూడదు, ఆ సంఘము కూడా ఎత్తబడాలి. ప్రైజ్లా 2 సంఘాలు కూడా ఎత్తబడాలి. ఇంకొక మాట చెప్తామని ఆశపడుతూ ఉన్నాను. 10 మంది కన్యకలు వాక్యం చదువుతారండి.